మీ అందరికి మరోసారి నమస్సులు. నేటి చర్చనీయాంశం నూతన విద్యా విధానం. నూతన విద్యా విధాన పత్రంలో వందలాది సిఫార్సులు, సూచనలు ఉన్నాయి. దీన్ని పాఠశాల విద్య, ఉన్నత విద్య, ముఖ్యాంశాలు, అమలు అనే 4 అధ్యాయాలుగా రూపొందించారు. ఈ రోజు మనం పాఠశాల విద్యపై దృష్టి సారించి మాట్లాడుకుందాం. నూతన విద్యా విధానం అప్పుడే అమల్లోకి వచ్చేసింది. గత నెల నుండి 2015 నుండి విస్తృతమైనటువంటి చర్చలు, దాదాపు 2.5 లక్షలకు పైగా సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత ఈ విధాన పత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రాల అధికారాలు, కేంద్రాల అధికారాలు ఒక స్పష్టమైనటువంటి లక్ష్మణ రేఖ లేకపోయినప్పటికీ కూడా స్థూలంగా ప్రాథమిక విద్య, ప్రాథమికోన్నత విద్య, మాధ్యమిక విద్య రాష్ట్రాల ఆధీనంలో ఉంది. ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యలు కేంద్రం పరిధిలో ఉన్నాయి. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత విద్యా సంస్కరణలకు సంబంధించి 200కు పైగా కమిటీలు అనేక సూచనలు చేశాయి. 25కు పైగా కమిషన్లు కూడా అనేక సిఫార్సులు చేశాయి. తాజాగా అమలు చేస్తున్నటువంటి ఈ విద్యా విధానాన్ని డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీ రూపొందించింది. నూతన విద్యా విధానంపై దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో చర్చ జరుగుతోంది. భారతీయ ఆత్మ ఉన్నటువంటి చైతన్యవంతమైన సభ్యులు ఎంతో మందితో కూడినటువంటి ఈ భారతీయ సాహితీ సంస్థ సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న ఈ చర్చా వేదికలో పాల్గొనడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నా ఉపన్యాసం 3 విభాగాలుగా ఉంటుంది. మీరు ఎప్పుడు ముగించమంటే అప్పుడు ముగిస్తాను. మీరు ఆ లిబర్టీని, ఇందాకలా మీరు అన్నట్టు ఆ లిబర్టీని మీరు తీసుకోవచ్చు. పూర్వ దశ, వర్తమాన దశ, భవిష్యత్ దశ. పూర్వ దశ అంటే మనం క్రీస్తు పూర్వానికి వెళ్ళాలి. ఎందుకంటే విద్యా సమస్యల్ని అర్థం చేసుకోవాలంటే, ఈ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలంటే దేశ చరిత్రలో విద్య ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఇందుకు మనకి చారిత్రక అవగాహన చాలా అవసరం. పూర్వ దశ అంటే భారతదేశానికి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. వేదాలు, వేదాంగాలైనటువంటి ఉపనిషత్తుల నుండి హిందూ సంప్రదాయ విద్యను మనం అర్థం చేసుకుంటాం. ఋగ్వేద కాలంలోనే చాతుర్వర్ణ సమాజం ఏర్పాటైందన్న విషయం మనందరికీ తెలుసు. విద్యకు సంబంధించి తొలి యుగం క్రీస్తు పూర్వం 11వ శతాబ్దం వరకు చెప్పుకోవచ్చు. ఆ యుగంలోనే హిందూ విద్యా విధానం ప్రముఖ స్థానం పొందింది. హిందూ విద్యకి 2 ఆశయాలు ఉండేవి, ఆశయాలు. 1 ఐహికం, 2 ఆముష్మికం. అపరా విద్య కొనసాగించేవారు. ఇది ఐహిక జీవనానికి సంబంధించింది. పరా విద్య అంటే పరలోకానికి సంబంధించింది. అంటే ప్రతి వ్యక్తికి శీల సంపద, వృత్తి నైపుణ్యం, ధార్మిక చింతన, ఆధ్యాత్మిక చింతన ఇవే ప్రధానంగా హిందూ విద్య కొనసాగేది. ఒక్క నిమిషం సార్ ఏమనుకోవచ్చు సార్ ప్రసాద్ గారు, ఏంటంటే మనకి ఆల్రెడీ 6 వీక్స్ అయిపోయింది కాబట్టి మనకి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది సార్. మనకి ఏమైనా ఇవాళ మనం కన్స్ట్రైన్ అయ్యేది ఓన్లీ ఎడ్యుకేషన్, స్కూల్లో మాత్రమే. స్కూల్ ఎడ్యుకేషన్ కోసం సార్ ఏమనుకోవచ్చు సార్? పర్వాలేదు. అయితే నూతన విద్యా విధానంలో పాఠశాలకు నేను పరిమితం అవుతాను. ఇప్పుడు పాఠశాల విద్యకు సంబంధించిన అంశాలని ప్రారంభిస్తాను. పాఠశాల విద్యలో ఈ నూతన విద్యా విధానంలో ప్రధానంగా ప్రారంభ బాల్య విద్య, అక్షరాస్యత పునాది, పాఠ్య ప్రణాళిక, సార్వత్రిక ప్రాపత్యం, అలాగే సమ్మిళిత విద్య, ఉపాధ్యాయులు, పాఠశాల పాలన, పాఠశాలల నియంత్రణ అనే అంశాలని వేరువేరుగా చర్చించారు. ఎక్సలెంట్. వచ్చే 5 ఏళ్లలో 3 నుండి 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి ప్రతి బిడ్డకి ఉచితమైనటువంటి, సురక్షితమైనటువంటి, అధిక నాణ్యత ఉండేటటువంటి ఆహారంతో పాటు తగిన సంరక్షణ, నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఈ మేరకు విద్యా హక్కు చట్టంలో కూడా రానున్న రోజుల్లో మార్పులు చేయబోతున్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పనకి టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అవి తొందరలో జరుగుతాయి. పిల్లలందరిలో అక్షరాస్యత పునాదితో పాటు గణితంలో ప్రావీణ్యతను పెంచడం, ఇందుకోసం నేషనల్ మిషన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైనటువంటి వనరులన్నీ అంటే బోధనా వనరులు టీచర్లకి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అంటే దీక్ష అందులో అందుబాటులో ఉంచుతారు. అదొక ఆన్లైన్ డిజిటల్ హబ్. 2030 నాటికి 3 నుండి 18 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచితంగా నిర్బంధమైనటువంటి నాణ్యమైన విద్యని అందించే చర్యలు చేపడుతున్నారు. పాఠశాల విద్యలో
కొత్త పాఠ్య ప్రణాళికని, బోధనా పద్ధతుల్ని నిర్మిస్తారు. అంటే విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, శాస్త్రీయ స్వభావం, సహకారం, బహుభాషావాదం, సమస్యల పరిష్కారం, సామాజిక బాధ్యత, ప్రధానంగా డిజిటల్ సంఖ్యాత్మకత, ఇటువంటి అంశాలను చేర్చి సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తారు. ఇందులో ప్రధాన మార్పు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు 5+3+3+4 రూపకల్పన చేస్తున్నారు. 5 అంటే మొదట 5 ఏళ్ళు, అంటే 3 నుండి 8 ఏళ్ల వయసు వరకు, అది పునాది దశ. అంటే 3 ఏళ్ళు బాలుడు బాలిక లేదా బాలిక 3 ఏళ్ళు అంగన్వాడీలో ఉంటారు. తర్వాత 1-2 తరగతులు చదువుతారు. అంటే అంగన్వాడీ 1-2 తరగతులు కలిపి పునాది దశగా భావిస్తారు. తర్వాత 8 ఏళ్ల వయసు నుండి 11 ఏళ్ల వయసు వరకు సిద్ధపాటు దశ అంటారు దాన్ని. అంటే 3, 4, 5 తరగతులు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి వొకాబులరీ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, మ్యాథమెటికల్ ఎబిలిటీస్ కానివ్వండి, వాటన్నింటినీ కూడా వాళ్ళు స్థిరపరచుకునేందుకు కృషి చేస్తారు. తర్వాత 11 ఏళ్ల నుండి 14 ఏళ్ల వరకు మధ్య దశ, అంటే 6, 7, 8 తరగతులు ఉంటాయి. 14 నుండి 18 ఏళ్ళు, అది ద్వితీయ దశ. అంటే 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి, ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఇంటర్మీడియట్ అందులోకి వెళ్ళిపోతుంది. వీళ్ళందరికీ ఏం చేస్తారంటే భాషల్లో ప్రావీణ్యం, సౌకర్యవంతమైనటువంటి పాఠ్యాంశాలు చేర్చడం, స్థానిక భాష అంటే మాతృభాష ప్రధానంగా, లేదు అంటే గిరిజన భాషల్లో కూడా 5వ తరగతి వరకు వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తారు. అవసరమైతే త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తారు. అంటే స్థానిక భాష, మాతృభాష, ఒక గిరిజన భాష లేదా విశిష్ట భాష, అంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, ఇవన్నీ కూడా విశిష్ట భాషల కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వాటిని కూడా నేర్చుకునేందుకు వీలు కల్పిస్తారు. ఇక టీచర్ల రిక్రూట్మెంట్ లో కూడా మార్పులు తీసుకొస్తారు. అంటే లిఖిత పరీక్ష నిర్వహిస్తున్నారు ప్రస్తుతం. ఇంటర్వ్యూ లేదు ప్రస్తుతం, కానీ రానున్న రోజుల్లో ఇంటర్వ్యూ పెడతారు. దాంతో పాటు టీచింగ్ ఎబిలిటీని కూడా చూస్తారు. అంటే బోధన, ప్రదర్శన, ఆ 3 చూసిన తర్వాతనే టీచర్లను నియమిస్తారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ సహాయ ఉపాధ్యాయులు, ఒప్పంద టీచర్లు, ఈ వ్యవస్థలన్నీ కూడా రద్దవుతాయి. బిఈడి కోర్సుని మనం అమలు చేస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో కూడా 4 ఏళ్ల బిఈడి కోర్సు తీసుకొస్తారు. దేశంలో ప్రతి బిడ్డకు సమానమైనటువంటి, సమ్మిళితమైనటువంటి విద్యని అందిస్తారు. వెనుకబాటు ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక మండలాలని ఏర్పాటు చేస్తారు. కనీసం ప్రతి 25 మందికి ఒక టీచర్ ఉండేలా చూస్తారు. విద్యార్థుల సమాచారం ప్రస్తుతం మన దగ్గర డిపాజిటరీస్ లేవు. అంటే ఏ విద్యార్థి ఏం చదివాడు, ఎక్కడ చదివాడు అనే ప్రస్తుతం డేటాబేస్ లేదు. కొద్ది కాలం క్రితం అమెరికా కాన్సులేట్ వాళ్ళంతా కూడా ఆలివ్ డాటా అని ఆర్గనైజ్ చేసేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక నేషనల్ డిపాజిటరీ అనేది వస్తుంది. అందులో ఏ విద్యార్థి ఏం చదివాడు, ఎక్కడ చదివాడు, అతని అచీవ్మెంట్స్ ఏంటి అనేది రికార్డ్ అయి ఉంటాయి. అలాగే ఉపకార వేతనాలు ఇష్టానుసారం మార్చకుండా ఒక నేషనల్ ఫండ్, జాతీయ నిధిని ఏర్పాటు చేస్తారు. బాలికా విద్యకి, ట్రాన్స్జెండర్లకి, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి సహాయక పథకాలు అమలవుతాయి. అలాగే పాఠశాల సముదాయాలు, అంటే ప్రస్తుతం మనకి స్కూల్ కాంప్లెక్స్లు అని ఉన్నాయి. అలాంటి స్కూల్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసి ఒక స్కూల్ కాంప్లెక్స్ ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ కింద ఉంటుందన్నమాట. స్కూల్ కాంప్లెక్స్లన్నీ కూడా స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి. మరో అత్యంత కీలకమైన మార్పు ఏంటంటే ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్మీడియట్ డైరెక్టరేట్ అని 2 ఉన్నాయి కదా. అదే రకంగా 10వ తరగతిలో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, ప్రస్తుతం ఉంది, అది కంటిన్యూ అవుతుంది. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇంకో సంస్థ ఏర్పాటు చేస్తారు. అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూళ్ళు, బిల్డింగ్లు కట్టడం, రంగులు వేయటం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికే పరిమితం అవుతుంది. డిఈఓలు, ఎంఈఓలు, ఇతర అధికారులు అందరూ కూడా రానున్న రోజుల్లో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లోకి వస్తారు. వాళ్ళ కంట్రోల్లో ఉంటారనమాట. పాఠశాలల స్థాయి గుర్తింపునకు, అంటే ప్రైవేటు స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా ఏం చేస్తారంటే స్టేట్ స్కూల్స్ స్టాండర్డ్స్ అథారిటీ అనే ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు పాఠ్యాంశాల వ్యవహారం, ఉపాధ్యాయ విద్య, ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాలల అనుబంధ గుర్తింపు, పరీక్షల నిర్వహణ, విద్యా పథకాల అమలు, జాతీయ పరిశోధనా సంస్థ ఏర్పాటు, విద్య, సాంకేతికత, ఐటీ డెవలప్మెంట్, ఐసిటి, వృత్తిపరమైన విద్య, వయోజన విద్య, భారతీయ భాషల ఉన్నతి, రాష్ట్రీయ శిక్ష ఆయోగ్, అంటే ఇదే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు రానున్న రోజుల్లో.
రాష్ట్రీయ శిక్షణ ఆయోగ్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర విద్యా మంత్రి ఉపాధ్యక్షుడిగా ఉంటారు. మొత్తం దేశంలో విద్యా స్వరూపాన్ని నిర్ణయించేది, ఒక రూపాన్ని ఇచ్చేది కూడా ఇదే సంస్థ. విద్యా రంగంలో పెట్టుబడులు అనేక అంశాలు ఈ విధాన పత్రంలో ఉన్నాయి. ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అంటే, అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన, సుసంపన్నమైన, శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి ఈ నూతన విద్యా విధానం తోడ్పడబోతోంది. రానున్న 10 ఏళ్లలో స్పష్టమైన మార్పును ఈ దేశం చూడబోతోంది. ఇక్కడతో నా వివరణ ముగిస్తా. మీరేమైనా ప్రశ్నిస్తే దానికి నేను బదులిస్తా. సారేమో హాస్టల్ల గురించి, అలాగే ఈ సమ్మటివ్ అసెస్మెంట్ గురించి, ఈ డిటెన్షన్ గురించి, పేరెంట్స్ కమిటీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల గురించి, అలాగే శారీరక మానసిక పరిస్థితి పిల్లలది దాని గురించి, ఇట్లా ఒక 7-8 విషయాలు ప్రధానంగా మాట్లాడారు. ఆయన అనేది ఏంటంటే, టీచర్లు పనిచేసే చోట ఉండాలి అనేది. అది ఆల్రెడీ రికార్డుల్లో ఉంది. ఖచ్చితంగా టీచర్ ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారో అదే ప్రాంతంలో వారు నివాసం ఉండాలి. రికార్డుల్లో అతను అక్కడే ఉన్నట్టేనే చూపిస్తారు. రికార్డుల్లో ఉంటున్నాడా లేదా అన్నది మరి ఇప్పుడు అది అందరికి తెలిసిన విషయం. యాక్చువల్లీ మేము ఇక్కడ కలెక్టర్ కి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను సార్ నేను. ఇప్పుడు రెండోది, టీచర్ల ఎంపికకి క్వాలిఫికేషన్స్ గురించి కూడా ప్రస్తావించారు సారు. టీచర్ల ఎంపికకి ఇప్పుడు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సమర్థులైన టీచర్లే ఎంపిక అవుతున్నారు. వాస్తవానికి ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి వారే అధిక విద్యార్హతలు ఉన్నవారు, సమర్థులు కూడా. వాళ్ళు ఎంతో పోటీని ఎదుర్కొని వారు టీచర్లుగా ఎంపికైన వాళ్లే ఉన్నారు. కాకపోతే సార్ చెప్పిన దానికి ఏంటంటే, యాడ్ పాయింట్ ఏంటంటే, పర్యవేక్షణ కొరవడింది. అంతవరకు నేను అంగీకరిస్తా. ఏది ఎంఈఓలు, డిప్యూటీ డిఈఓలు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించాలి. నిధులు ఉన్నాయి కానీ విధులు లేవు. ప్రాబ్లం అక్కడ వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే విద్యాశాఖకి నిధులు లేవంటారు. నిధులు కాదు ప్రాబ్లం, విధులు సక్రమంగా లేకపోవడం, విధులు నిర్వర్తించకపోవడం అనేది ఇక్కడ మనం గమనించాలి. ఇంకొకటి విషయాన్ని వారు ప్రస్తావించారు ఏంటంటే కమిటీల గురించి. కమిటీలు అన్నీ కూడా ఉన్నాయి సార్, ఎక్కడికక్కడ మేనేజ్మెంట్ కమిటీలు ఉన్నాయి, పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి. కాకపోతే మీరు ప్రస్తావించినట్టుగానే రాజకీయాల ప్రమేయం కూడా వాటిలో ఉంది. దానిని తొలగించాల్సిన అవసరం ఉంది. ఇక అసెస్మెంట్ లో మన ఇంటర్మీడియట్ లో కూడా చూస్తున్నాం. ప్రాక్టికల్ పరీక్షలు అంటే వాడికి 40 మార్కులకి 36, 37, 38, 39 వస్తాయి. అదే స్టూడెంట్ అదే సబ్జెక్ట్ లో వాడికి 12, 13, 15 వచ్చే పరిస్థితులు ఉంటాయి. మనం గమనిస్తున్నాం. రెండింటికి మ్యాచ్ కావట్లే. అంటే వాళ్ళ విద్యా ఆసక్తిని, విద్యా సామర్థ్యాల్ని చూసి ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు వేయటం లేదనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీటిని పరిష్కరించే దిశగానే నూతన విద్యా విధానంలో కొన్ని సంస్కరణలు చేపట్టడం జరిగింది. అందులో ప్రధానమైన సంస్కరణ ఏంటంటే, అసలు విద్యారంగానికి పెద్ద పీడ చీడ ఏంటంటే పరీక్షలే. పరీక్షలు ఎంత తగ్గితే విద్యా విధానం అంత బాగుపడుతుంది. అందుకే ఇప్పుడు ఏంటంటే విద్యార్థులు భాగస్వాములై తాము నేర్చుకున్న అంశాలపై పరీక్షల ద్వారా, మూల్యాంకనం ద్వారా వాళ్ళ అచీవ్మెంట్స్ ని గుర్తించడం కంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ద్వారా, భాగస్వామ్యం ద్వారా వారి అచీవ్మెంట్ ని గుర్తించే ప్రక్రియ వైపు మనం రానున్న రోజుల్లో పయనించబోతున్నాం. కాబట్టి ఈ సమస్యలకి పరిపూర్ణమైన పరిష్కారం ఈ నూతన విద్యా విధానం ద్వారా లభిస్తుందని నేను భావిస్తున్నాను. సార్, మనము ఈ రోజు యాక్చువల్ గా రంగారావు గారు వచ్చారు, ప్రొఫెసర్ రంగారావు గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. తర్వాత షరీఫ్ అని కృష్ణవేణి టాలెంట్ చైర్మన్, అతన్ని కూడా ఇన్వైట్ చేశాను నేను. కానీ వారు వచ్చినట్టుగా లేరు, బహుశా వారైతే కనిపించలేదు. సార్, మీరు కనుక వచ్చి ఉంటే దయచేసి నాకు చాట్ బాక్స్ లో మీరు వచ్చినట్టుగా చెప్పండి. అంటే ఇంకా అంటే మన పర్టికులర్ సూచనలు ఏమైనా చేయగలుగుతామా ప్రసాద్ గారు? పర్టికులర్ సూచనలు అంటే ఇప్పుడు మనకి ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. ప్రాబ్లమ్స్ అనేది ఆల్రెడీ ఉన్న సిస్టమ్ లో ఉన్నవి, కొత్తగా వచ్చే దాంట్లో కూడా ఉన్నాయి. మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఎట్లా అడ్రస్ చేయగలుగుతాం అంటే ఇప్పుడు
నేను మేజర్ గా ఏమంటాను సార్, మీరు అసెస్మెంట్ దగ్గరకు వచ్చే వరకల్లా టీచర్ అసెస్మెంట్ అన్నారు కొత్త విద్యా విధానం లోపల, స్టూడెంట్ అసెస్మెంట్ అన్నారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నన్ను నేను అసెస్ చేసుకోవాలంటే హౌ మార్కెటబుల్ యు ఆర్ అంటే నేను చెప్పలేను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇవాళ గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంటర్వ్యూ బోర్డు లోపల హౌ మార్కెటబుల్ యు ఆర్ అంటే నేనేం చెప్పుకోవాలో నాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది చాలా మంది లోపల. ఇది దానికి అసెస్మెంట్ కోసం అని పెడుతూ ఉన్నారు. బట్ ఈ అసెస్మెంట్ ని ఎట్లా మనం చేయటందుకు మనమేం చేస్తాం? ఇప్పుడు నేను చెప్పాను ఫస్ట్ మన ఆరంభంలో 50 సంవత్సరాలు దాటితే నేను రిజెక్షన్ లోనే ఉంటుంది నా ఐడియాలన్నీ. తర్వాత మనమే రిజెక్షన్ లో ఉంటే పిల్లలకు మనం రిజెక్షన్ కాకుండా ఒరిజినల్ గా ఇవ్వలేము. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ టీచర్ అండి, ఇక్కడ మనం టీచర్లను క్రిటిసైజ్ చేస్తారు కాదు, ఉన్న పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం కదా. ఇట్లాంటి సమయం లోపల సార్ చెప్తూ మాట్లాడుతూ అన్నారు కదా క్యారెట్ అండ్ స్టిక్ అనే దాంట్ లోపల అనేది. ఈ క్యారెట్ అండ్ స్టిక్ లో స్టిక్ ఏ ఉన్నది, క్యారెట్ లేదు అంటే కూడా కొన్ని క్యారెట్ మనం ఏమన్నా ఇస్తే టీచర్స్ అయ్యేట్టు ఏమన్నా ఉంటుందా? మీ ఎక్స్పీరియన్స్ లో కానివ్వండి, మీ రీసెర్చ్ లో కానివ్వండి, ఇట్లాంటి ఏమైనా కనిపిస్తుందా? అంటే కొత్త విద్యా విధానంలో మనం సూచనలు చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీ విద్యని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పూర్వ విద్య అంటే ప్రారంభ బాల్య విద్యని అంగన్వాడీ సంస్థల్లో నడిపిస్తున్నారు ప్రస్తుతం. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు విద్యారంగంలో మిళితం చేశారు. ఇంతవరకు అంగన్వాడీ వ్యవస్థ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉంది. అంటే శిశు సంక్షేమం వేరే శాఖ, మహిళా సంక్షేమం వేరే శాఖ, మైనారిటీ వేరే శాఖ, అల్పసంఖ్యాక వర్గాలు వేరే శాఖ, బలహీన వర్గాలు వేరే శాఖ, విద్యాశాఖ వేరే శాఖ. ఈ శాఖల మధ్య సమన్వయం లేదు. ఇందాక సార్ చెప్పినట్టుగా హాస్టళ్ల పర్యవేక్షణ అంటే హాస్టళ్ళు ఎస్సీ డిపార్ట్మెంటు, ఎస్టీ డెవలప్మెంటు, బీసీ సంక్షేమం, బీసీ వెల్ఫేర్ వీటిలోకి వెళ్తాయి. వాళ్ళకి పాఠశాల విద్య మధ్య సమన్వయం లేదు. రానున్న రోజుల్లో అంగన్వాడీ వ్యవస్థని పాఠశాల విద్యలోకి తీసుకొస్తే, లేదు అంగన్వాడీ వ్యవస్థని శిశు సంక్షేమంలోనే కొనసాగిస్తే ఈ రెండు శాఖల మధ్య సమన్వయం ఎలా సాధించాలి అన్నది ఒక సూచన మనం చేయాలి. ఒకటి, రానున్న రోజుల్లో అంతా కూడా ఆన్లైన్ టెక్నాలజీ బేస్డ్, ఐటీసీ బేస్డ్ విద్య రాబోతోంది. ఇప్పుడు మనకి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ఉన్నారు. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ ఛాలెంజ్డ్, బ్లైండ్ ఉన్నారు, డెఫ్ ఉన్నారు, డంబ్ ఉన్నారు. ఈ పిల్లలకి ఆన్లైన్ విద్యను అందించేందుకు అవసరమైనటువంటి సోర్సెస్ ఇప్పుడు మనం చాలా ఫ్రీగా స్వేచ్ఛగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం, ఒకరినొకరు చూసుకోగలుగుతున్నాం. ఒక బధిరుడు లేదా వికలాంగుడు, మానసిక వికలాంగుడైన విద్యార్థి, గుడ్డివాడు, వీళ్ళు ఆన్లైన్లో ఎలా చదువుకోగలుగుతారు? మామూలు విద్యార్థులకే ఎంతో ఛాలెంజింగ్ గా ఉంది, ఎంతో సవాలుగా ఉంది ఇప్పుడు. మరి ఇలాంటి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల భవిష్యత్తు ఏంటి? దానికి సంబంధించి నూతన విద్యా విధానంలో కొత్తగా కమిటీలు వేస్తాం, ఆ కమిటీలు చేసే సూచనలనే పరిగణలోకి తీసుకుంటాం అనే ప్రస్తావన ఉంది తప్ప చాలా స్పష్టంగా తాము ఏం చేయబోతున్నాం అనేది పేర్కొనలేదు. కాబట్టి ఈ అంశంపై మనం దృష్టి సారించి ఇదొక రెండో అంశంగా మనం సూచించవచ్చు. మూడోది, టీచర్లకి అంతర్గత వృత్యంతర శిక్షణ ఎప్పుడు ఉండాలి. టీచర్లకి మన దేశంలో టీచర్లకి బాహ్య శిక్షణ తప్ప అంతర్గత శిక్షణ లేదు, వృత్యంతర శిక్షణ అనేది లేదు. ఉంది అంటే వారం రోజులు 10 రోజులు వేసవి సెలవుల కాలంలో పెడతారు, దానికి సగం మంది వెళ్తారు, సగం మంది వెళ్ళారు, అటెండెన్స్ చేయించుకుంటారు. కంపల్సరీ మీరు ఇందాక చెప్పారు ఏమని, స్టూడెంట్ అప్రైజల్ ఒకటి, టీచర్స్ పెర్ఫార్మెన్స్ గురించి, స్టూడెంట్ అప్రైజల్, టీచర్స్ పెర్ఫార్మెన్స్, ఇవి జరగాలంటే వృత్యంతర శిక్షణ ఉండాలి. అనునిత్యం వాళ్ళని పెర్ఫార్మ్ చేసేటటువంటి ఒక సిస్టమ్ వ్యవస్థ ఉండాలి. వాళ్ళకి కూడా పరీక్షలు పెడుతుండాలి. కొత్త అంశాలు, బోధన పద్ధతుల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెథడాలజీస్ మారిపోతున్నాయి, టీచింగ్ మెథడాలజీస్ మారిపోతున్నాయి, కరికులం మారిపోతోంది, ప్లానింగ్ మారిపోతోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరము, ఎప్పటికప్పుడు వాళ్ళ తాలూకా పెర్ఫార్మెన్స్ ని మనం అప్రోచ్ చేసే విధానం మనకు రావాలి. అది మూడోది. అది ఎలా చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక నాలుగోది ఏమైందంటే ఈ మధ్యాహ్న భోజన విధానం. విద్యార్థి బడి మానేయకూడదు, ఏదో ఒక కోరికతో వాంఛతో విద్యార్థి బడికి రావాలి అనే ఒక ప్రధాన అంశం. ఇంకొకటి పౌష్టికాహారాన్ని అందించాలి
బాలలకి అనే రెండో అంశంతో ఈ మధ్యాహ్న భోజన విధానం వచ్చింది. అయితే ఇది ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కంటే పాఠశాలల్లో అవినీతికి ఒక మార్గంగా మారింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకుంటే మన తెలంగాణలో 1,60,00,000 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనానికి అర్హులైన విద్యార్థుల సంఖ్య అది. వాళ్లలో ప్రతిరోజు 1,20,00,000 మంది అటెండ్ అవుతున్నారు. అయితే అందులో మధ్యాహ్న భోజనం తీసుకుంటున్న వారి సంఖ్య కేవలం 80 లక్షలే. కానీ నేను ఒక 6 మాసాలు గమనించేటప్పుడు ప్రతి పాఠశాలలో ఫుల్ అటెండెన్స్ చూపిస్తున్నారు. 1,80,00,000 మంది ఆహారాన్ని తీసుకుంటున్నట్టు చూపిస్తున్నారు. అంటే దాదాపు 1,00,00,000 మంది తింటున్నటువంటి మధ్యాహ్న భోజనం తాలూకా డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, దాన్ని ఎవరైనా పరిశీలిస్తున్నారా? పరిశీలిస్తున్న వ్యవస్థలు, యంత్రాంగం ఏం చేస్తోంది? ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. కాబట్టి మనకి చట్టాలు ఉన్నాయి, మనం ఎన్నో చట్టాలు చూస్తున్నాం, అవి అమలులో చాలా బలహీనంగా ఉంటున్నాయి. ఈ కొత్త విద్యా విధానం అనేది మన భారతదేశానికి ఔన్నత్యాన్ని పెంచే దిశగా ఉన్నప్పటికీ కూడా దానిని పగడ్బందీగా చిత్తశుద్ధితో అమలు చేయకుంటే ఈ విద్యా విధానం గతంలో వచ్చిన విద్యా విధానాల్లాగానే నీటిలో మునిగిపోతుంది అన్నమాట. కాబట్టి దీనికి ఖచ్చితమైన యంత్రాంగం అనేది, మంత్రాంగం అనేది తప్పనిసరి. అవి లేవు. అది మనం అదొక సూచన చేయాలి. ఏమనంటే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వేరే డిపార్ట్మెంట్లు కాకుండా పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోనే పెట్టకుండా ఒక సమాంతరమైనటువంటి వ్యవస్థ ఉండాలి, పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి. లేదది ఇప్పుడు హై స్కూల్ ఉన్నాయంటే ఏ హై స్కూల్ని కూడా తనిఖీ చేయడానికి డిప్యూటీ డిఓలు అని ఉంటారు. వాళ్ళు కానీ డిఓలు కానీ సాహసం చేయట్లా, భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళటానికి. ఒక డిఓ ఆధీనంలో 30-40 వేల స్కూళ్ళు ఉంటున్నాయి కొన్ని జిల్లాల్లో, పెద్ద జిల్లాల్లో. చిన్న జిల్లాల్లో 10,000 పాఠశాలలు ఉంటున్నాయి. అంటే 10,000 పాఠశాలలు ఒక డిఓ పర్యవేక్షించాలంటే రోజుకి ఎన్ని స్కూళ్ళకి వెళ్తే ఒక సంవత్సరంలో 10,000 పాఠశాలలను ఆయన కవర్ చేస్తాడు? ఇన్ని పాఠశాలల్ని తీసుకొచ్చి ఒక జిల్లా అధికారి చేతిలో పెట్టడం అవసరమా? మిగతా పనులు చేయగలుగుతున్నటువంటి ప్రభుత్వాలు ఈ పర్యవేక్షణ పని ఎందుకు చేయట్లేదు? కావాలని చేయట్లేదు, అది సుస్పష్టం. మనకి ఎంఈఓలు వీళ్ళు ఉన్నారంటే కూడా నేను కళ్ళారా చూసా, ఒక డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిఐఈఓ అంటున్నారు ప్రస్తుతం. ఆయన ఏ జూనియర్ కాలేజీకి వెళ్ళడు. ఆయన ఆఫీస్కే ఒక 10 మంది రికార్డులు పట్టుకొని వస్తారు 10 కాలేజీల నుంచి. సంతకాలు పెట్టించుకుంటారు, స్టాంపింగ్ చేస్తారు, ఒక కవర్ ఇచ్చిపోతారు. అంటే కాలు కదపకుండానే అక్కడ స్కూళ్ళు ఉన్నాయి. దీని మీదనే ఒక సెటైరికల్ గా ఒక సినిమా కూడా వచ్చింది. అంటే ఆ ప్రస్తావన ఇప్పుడు నేను తీసుకురానులేండి. అవినీతి ఎంతగా అయిపోయిందంటే అక్కడ అసలు స్కూల్ ఉందో, కాలేజ్ ఉందో లేదో కూడా తెలియకుండానే అక్కడ అన్ని నడుస్తున్నట్టుగా సంతకాలు పెడుతున్నారు అధికారులు. ఇటువంటి వ్యవస్థలో మనం ఏం చేయగలుగుతాం? అది ఒకటి సూచన చేయాలి. ఇంకా మూడో సూచన ఏంటంటే సామాజిక బాధ్యతని అందరిలో కలిగించటం. అంటే కేవలం ఏదైనా ఒక చట్టం ద్వారానో లేకపోతే ఒక నియంత్రణ ద్వారానో మొత్తం సాధించగలం అనేది సరికాదు. ప్రతి ఒక్కరిలో తపన ఉండాలి, ఆ గ్రామంలో ఉండాలి, ఆ గ్రామస్తుల్లో ఉండాలి. మన స్కూల్ బాగుపడాలని గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా పర్యవేక్షణ ఉండాలి, గమనిస్తుండాలి, ఎవరేం చేస్తున్నారని చూడాలి. అటువంటి సామాజిక బాధ్యత లోపిస్తోంది. రానున్న రోజులంతా కూడా డిజిటల్ అంటున్నారు. డిజిటల్ అన్నప్పుడు మన దగ్గర విద్యుత్ సౌకర్యం కూడా లేని పాఠశాలలు ఉన్నాయి. విద్యుత్ సౌకర్యం ఉన్న కరెంటు బిల్లులు కట్టక విద్యుత్ డిస్కనెక్ట్, ఆ పవర్ సప్లై డిస్కనెక్ట్ అయిన స్కూళ్ళు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి? వాటిని ఏం చేయదలుచుకున్నారు? అది ఒకటి. మెథడాలజీకి సంబంధించి ప్రతి సబ్జెక్టు పాఠ్యాంశాలు మన దగ్గర రూపొందించినవి. తెలంగాణ వచ్చిన కొత్తలో కొన్ని లాంగ్వేజెస్ మార్చారు, కానీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్ లో పెద్ద మార్పు రాలా. ఈ పాఠ్యాంశాలు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మారుస్తూ ముందుకెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం ఒక ఫ్రేమ్వర్క్ ఇవ్వబోతోంది రానున్న రోజుల్లో. అంటే ఒక సోషల్ స్టడీస్ తీసుకుంటే అందులో కాశీ యాత్ర గురించి ఉంటుంది పాఠం. మనమేం చేయాలి? మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలను అందులో చేర్చగలగాలి. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పాఠ్యాంశాలను చేర్చగలగాలి. అక్కడ ప్రదేశాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, వాటి గురించి చేర్చాలి. దానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఆల్రెడీ నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చేసింది.
నెల రోజులు కావస్తుంది. అప్పుడే జూలైలో వచ్చింది, అప్పుడే మనం ఆగస్టు చివరికి వచ్చాం, ఒక నెల రోజులు అయిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని కేంద్రం అంటోంది. ఈ విద్యా సంవత్సరం కోవిడ్తో జాప్యం జరిగింది. మరి రానున్న ఈ కొద్ది రోజుల్లో మనం అంతా కూడా ఈ పాఠశాలలు ఇవన్నీ అందిపుచ్చుకోగలుగుతాయా, అది ఒక క్వశ్చన్ మార్క్. తర్వాత ఇప్పుడు ఫీజుల రెగ్యులేషన్ కమిటీలు, అడ్మిషన్ల రెగ్యులేషన్ కమిటీలు ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు కేంద్రం స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి పెడతామని ఉంటుంది. మీరు ఎన్ని అథారిటీలు పెట్టినా అవినీతి జరుగుతున్నంతసేపు ఎవరూ నియంత్రించలేరు. ఇప్పుడు పాఠశాలల్లో కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఎల్కేజీ 1వ తరగతికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అనే ఒక స్కూల్లో 1,20,000 ఫీజు. పేరెంట్స్ కూడా అలాగనే ఉన్నారు. బాగా ఫీజు వసూలు చేసే స్కూళ్ళు ఏమున్నాయి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, బాగా ఫీజు వసూలు చేస్తే మనం ఒక షాపుకి వెళ్ళి ఎంతకంటే మంచిది ఉందా అంటే వాడు అలాంటి వస్తువే చూపించి ఏమంటాడంటే, సార్ ఇది 200 సార్ అంటాడు. అంటే మన ఆత్మ సంతృప్తి చెందుతుంది, అబ్బా ఇది 100 రూపాయలు, ఇది ఈ 200 మనం కొందాం. ఇప్పుడు పేరెంట్స్ కూడా పోయి ఫీజు బాగా వసూలు చేసే స్కూలు 2 లక్షల ఫీజు అంటే గొప్ప స్కూల్ అని భావిస్తున్నారు. గొప్ప స్కూల్కి ప్రామాణికత ఏంటి? బోధననా, అక్కడ క్రీడా సౌకర్యాల, విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాట, లేకపోతే మానసిక విచలనాలను కలిగించటమా, లేకపోతే పరీక్షల్లో మార్కులు రావడమా, లేకపోతే ఇతిహాసాలు బోధన వాటి మీద పట్టు సాధించడమా, ర్యాంకులు సాధించడమా? ఇది కూడా తేల్చుకోవాలి. నేను ఒక పేరెంట్కి అడిగిన, సార్ మీకు ఒక స్కూల్లో వేయాలి అని అంటే నేను అడిగితే ఆయన అంటే, మాకు ఇవన్నీ వద్దు సార్, రామాయణం భారతాలు ఈ కథలు మాకు వద్దు, మా వాడు ర్యాంక్ సాధించాలి సార్. ర్యాంక్ సాధించాలంటే ది సోకాల్డ్ 2 స్కూళ్ళు ఉన్నాయి, అందరికి అవే స్కూళ్ళు. మరి అవే స్కూళ్ళలో అందరూ చేరుతున్నారు, వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయా? పోనీ వాళ్ళకు వచ్చే ఆ 10-15 ర్యాంకులు చూపించి 15,000 మందినో 20,000 మందినో 30,000 మందినో కొల్లగొట్టి వాళ్ళ ఫీజులు దండుకుంటున్నారు. ఇదంతా కూడా మనకే తెలుస్తోంది, ప్రభుత్వానికి తెలియదా? మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తీసుకోరు అంతే. ఈ పరిస్థితుల్లో మనం ఏం చెప్పాలంటే, మన సంస్థ తరఫున స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అనేది ఏర్పాటు చేస్తే ఆ అథారిటీ తాలూకా రూపురేఖలు ఎలా ఉండాలి, రానున్న రోజుల్లో ఫీజులకి ఒక నియంత్రణ ఏ విధంగా ఉండాలి అనే సూచన మనం చేయొచ్చు. అదేవిధంగా రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అనేది జాతీయ స్థాయిలో ఏర్పాటు కాబోతోంది, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. ఆ స్థాయిలో రాష్ట్రాల్లో కూడా స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది రాబోతోంది. అంటే ముఖ్యమంత్రి దానికి అధ్యక్షతగా ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అధ్యక్షతగా ఉన్నటువంటి కమిటీలు, కమిషన్లు దాదాపు 700 ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో. ఈ 700 కమిటీలు లేదా కమిషన్లు సమావేశం అవుతున్నాయా? వారికి అంత సమయం కుదురుతోందా? ఈ రోజు సీఎం దగ్గరికి ఒక సమస్య కోసం పోవాలంటే ఉన్న పరిస్థితులు ఏంటి అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఇటువంటి కమిషన్లు ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి, ఎలాంటి నిర్ణయాలు ఎప్పటికప్పుడు ఎలా తీసుకోగలుగుతారు అనేది కూడా మనం గమనించాలి. ఈ కమిషన్ ఏ విధంగా ఉండాలి అనే సూచన మనం చేయొచ్చు. కొంతమంది విద్యావేత్తలు, ఎలాంటి విద్యావేత్తలు ఉండాలి, విద్యా నిపుణులు ఎలాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళతో ఈ కమిషన్ ఎలా రూపొందించాలి అనేది కూడా మనం చెప్పచ్చు. ఇక 4వది ఏంటంటే, టీచర్ల పట్ల మనం ఎక్కువ మాట్లాడితే ద్వేషభావం ఉన్నట్టు భావిస్తారు. కానీ అది వాస్తవానికి ఏమైందంటే, టీచర్లు, నేను కొన్ని స్కూళ్ళని గమనిస్తే అక్కడ 3 విషయాలు జరుగుతున్నాయి: చిట్లు, ఇళ్ల స్థలాలు అమ్ముకోవడాలు, ముచ్చట్లు, ఇంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు. టీచర్లు ఎక్కువ దీనికే మమేకం అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే, వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆ రోజు ఉన్నటువంటి వర్క్ చార్ట్ అనేది ఉండట్లా. 1 అవర్ పాఠం చెప్పి బయటకు రావటం, ముచ్చట్లు పెట్టుకోవడం. ఈ వర్క్ చార్ట్ ఎట్లా ఉండాలి, జాబ్ చార్ట్ ఎట్లా ఉండాలి, ఆ రోజు వాళ్ళ పనితీరు పైన పెర్ఫార్మెన్స్ లేదా అప్రైజల్ రిపోర్ట్ ఎట్లా ఉండాలి అనేది కూడా మనం సూచించాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను. మళ్ళీ మీరు ఏమైనా అడిగితే దానికి నేను బదులిస్తాను.